హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వరుస అరెస్టులు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం అంటగట్టింది ఎందుకు? కక్షపూరిత పాలనే లక్ష్యమా? అధికారంలోకి వచ్చింది ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం కాదా? రెడ్ బుక్ అమలు చేయడం కోసమే అధికారంలోకి వచ్చారా అనే ప్రశ్నలు రాష్ట్ర ప్రజల్లో కలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ వరుస అరెస్టులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజా సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా అక్రమ అరెస్టులతో కక్షపూరిత రాజకీయాలను కూటమి ప్రభుత్వం చేస్తుందని వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ అమలు చేసినంత తొందరగా సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతున్నారని రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. వైసీపీ నేతల అరెస్టులపై పెట్టిన శ్రద్ధ ప్రజా సంక్షేమం అభివృద్ధిపై పెట్టాలని ప్రజలు కూటమి ప్రభుత్వానికి హితోపదేశం చేస్తున్నారు. మొన్న బోరుగడ్డ అనిల్, నిన్న వల్లభనేని వంశీ, నేడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడంపై కూటమి ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. తదుపరి వైసీపీ నేతల అరెస్టుపై రెడ్ బుక్లో ఎవరి పేరు ఉందోనని రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇలానే జరిగితే రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి తీవ్ర కక్ష రాజకీయాలకు దారితీస్తుందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ప్రజలకు ఏదో చేస్తారని నమ్మి ఓటేసిన జనం తీవ్రంగా నష్టపోక తప్పదని రాజకీయ మేధావులు అంటున్నారు. ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకుంటున్నారు, లోపలికి కేసుకురండి, రాజకీయ కేసుకురండి. మేము ఎవరు రాజకీయ కేసుకురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. అంతే సార్, మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీకి అప్డేట్ చేస్తాం. చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీస్తున్నారండి, మేము చూస్తున్నాం. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసి మీరు రండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చేపడతారండి మేడం, అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్, మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం? మీ పేరు మేడం? మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మా ఆవిడ సంబంధం మామూలు ఇబ్బంది అయితే చూసుకోండి సార్, ప్లీజ్ కోఆపరేట్, ఏం ఇష్యూ లేదు ప్లీజ్ సార్. డ్రెస్సులు చేస్తున్నాం సార్. కడప జిల్లాలో ఓబులార్పల్లి పోలీస్ స్టేషన్ అని ఉంటుంది. ఓబులార్పల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ మనమే తిరుపతి దగ్గర, తిరుపతి నుంచి 100 కిలోమీటర్లు. మేడం మీకు ఇంటిమేషన్ ఇస్తాం మేడం, మీకు ఏ స్టేషన్ తీసుకుని పోతున్నాం అని ఇస్తున్నాం. మీ పేరు చెప్పండి మేడం. అంటే మేడం తీసుకోండి మేడం, తీసుకోకపోతే అది లీగల్ ఫార్మాలిటీస్ మేడం. తీసుకోకపోతే వాళ్ళు మేడం లీగల్ ఫార్మాలిటీ సార్, తీసుకోకపోతే సార్. మేము అరెస్ట్ చేసిన విషయము మీ మిస్సెస్ గారికి, మేడం గారికి మేము చెప్పాము, మీ అబ్బాయికి చెప్పాము. బాబు ఫోన్ పక్కన పెట్టినాం, ఫోన్ పక్కన పెట్టు. హలో, నమస్తే అండి.
ఖచ్చితంగా మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరూ సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ దగ్గర జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి. అలాగేనండి. థ్యాంక్స్. ఆమెకు కూడా ఆ విషయం చెప్పు. సరేనండి. అలాగే. అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? అక్కడ దాకా ఎందుకు? ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి? అలాగే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్నున్నాయి? అక్కడ దాకా ఎందుకు? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఎంత ఘాటైన విమర్శలు చేశాడు. విమర్శలు కాదు, బూతులు చేశాడు, బూతులు తిట్టాడు. అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి సందర్భాలు లేవా? ప్యాకేజీ గీకేజ్ అంటే తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒకరికి చెప్తున్నాను, చవటల్లారా, దద్దమ్మల్లారా, ఏరా వైసీపీ గుండగల్లారా, వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాడిస్ట్ నా కొడుకు అంటాడు. అసలు ఏం పీకేవనరా? 170 సీట్లు నీకు వస్తాయి. ఏం పీకో? అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా, ఇప్పుడు చేయరా పాదయాత్ర. పోలీసు దౌర్భాగ్య నా కొడక. మరి రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఎవరిని లోపల పెట్టుకోకుండా ఉండాలి చెప్పండి? ఇవాళ అందరినీ లోపల పెట్టవలసిన అవసరం ఉంది కదా. అది కూడా సంవత్సరం క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో రాష్ట్రంలో ఒక మూలన ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తమ చేతిలో ఉన్నారు కాబట్టి అది రిజిస్టర్ చేసి పోలీసులను పంపించి అరెస్ట్ చేయటం అనేది ధర్మమేనా? ఇంతకుముందు ఆర్జీవీ గారిని కూడా ఇలాగే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆర్జీవీ గారు తెలివిగా కోర్టుకు వెళ్ళారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. తర్వాత మొన్న విచారణకు పిలిస్తే కూడా విచారణకు వెళ్ళారు. అయితే వారి ఉద్దేశం ఏంటంటే ఆర్జీవీ గారు కానీ పోసాని కృష్ణమురళి గారు కానీ ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి గారి మీద కేసు పెట్టినప్పుడు పోసాని కృష్ణమురళి గారు నమస్కారం పెట్టి, అయ్యా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను ఇక రాజకీయాల గురించి మాట్లాడను అని ఆయన తప్పుకున్నాడు. అంటే ఒక విధంగా ఈ రాజకీయాల మీద ఇసుకుపెట్టి లేదు తాను జైల్లో పెడతారనేటువంటి ఉద్దేశంతోనూ ఇందువల్లనూ రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నా కూడా వదిలేస్తారేమో అనుకున్నాం. మేమట్ట వదులుతాం? మేము వదలం. మేము నిన్ను లోపల పెట్టాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు అండగా ఉండాల్సిందే అనేటువంటి సంకేతాలు వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోసాని మురళీ గారిని వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత సాధ్యమంత వరకు బెయిల్ రాకోకుండా మేనేజ్ చేస్తారు. ఒకవేళ బెయిల్ రాకపోయినా 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చేసిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత పోసాని కృష్ణమురళి గారు కామ్గా ఉండొచ్చు, కానీ ఆయన మనసు ఏ విధంగా పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోవాలని, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. పోసాని కృష్ణమురళిని లేదా ఆర్జీవీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇంతటితో అయిపోయిందని నేనేం అనుకోవటం లేదు. ఇంకా చాలామందిని అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు, మానసికంగా హింసిస్తారు. అయినా రాటు తేలి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మేము విశ్రమించము అనేటువంటి శపథం చేసే విధంగా చాలామంది సైనికుల్ని తయారు చేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగం పనికొస్తుందని నేను భావిస్తా ఉన్నా. పోసాని కృష్ణమురళి గారిని బహుశా నేను ఈ వీడియో చేసే సమయానికి ఆయన ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. బహుశా అన్నమయ్య జిల్లాలో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి బెయిల్ రావటమా రాకపోవటం అనేది కోర్టు వారి డిస్కషన్. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
వారు పోలీసు వారు వెళ్ళినప్పుడు సరే అఫ్ కోర్స్ వారు డ్రెస్లో లేరనుకోండి, డ్రెస్లో లేకపోయినా దే హ్యావ్ గివెన్ ఏ నోటీస్ అండర్ సెక్షన్ 47 క్లాస్ 1 క్లాస్ 2 BNSS ప్రకారం వారు ఒక నోటీస్ ఇచ్చారు. చిత్రమైన విషయం ఏంటంటే ఆ నోటీసులో 26వ తారీఖు సాయంత్రం అరెస్ట్ చేస్తే ఆ నోటీస్ మీద మాత్రం 27/2/2025 అనేటువంటి డేట్ వేశారు. అంటే ఇట్ ఇస్ ద ప్రీ ప్లాన్. ముందుగానే లోకేష్ గారి నాయకత్వంలో వారి ఇన్స్ట్రక్షన్స్ మీద పోలీసులు ఇదంతా తయారు చేసుకు వెళ్ళారు. యాక్చువల్గా 27వ తారీఖు అరెస్ట్ చేయాలి, కానీ 26వ తారీఖునే అరెస్ట్ చేశారు. అఫ్ కోర్స్ వారు చెప్పొచ్చు డేట్ ఏదో తప్పేశామని. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్ని అరెస్టులు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు, బెదిరించలేరు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఇవాళ పనిచేస్తున్నారో, చురుగ్గా పనిచేస్తున్నారో వారి మీద కూడా కేసులు పెట్టాలి, చివరికి న్యాయవాదుల మీద కూడా కేసులు పెట్టాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాలు మాకు అర్థమవుతున్నాయి. వీటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం, ధైర్యంగా ఎదుర్కొని న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను పోసాని కృష్ణమురళి గారి కుటుంబానికి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు. ఒక వారం 10 రోజులు నెల రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన ఏ విధమైన ఇబ్బందులు రావు. ఇబ్బందులు వచ్చిన తర్వాత వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా వారి కుటుంబ సభ్యులు ఉండాలని, వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా దండగా ఉంటారని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నిన్న రాత్రి పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. దానికి నిదర్శనమే నిన్న రాత్రి హఠాత్తుగా పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు అరెస్ట్ చేయడము. మరి ఆ పోలీసులు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ పోలీసులు వచ్చి మేము అనంతపురం నుంచి వచ్చాము అని చెప్పి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ నోటీస్ చూస్తే 27వ తేదీ అరెస్ట్ చేసినట్టుగా మరి ఆ నోటీసులో పొందుపరచడం జరిగింది. 27వ తేదీ అనగా ఈనాడు రాత్రి 8:45 అరెస్ట్ చేశామని చెప్పి ఆ నోటీసులో పొందుపరచడం జరిగింది. మరి ఇలాంటి చర్యలు కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతాయని చెప్పి కూడా దీనికి నిదర్శనం. తీరా అది చూస్తే ఆ నోటీసులో చూస్తే మరి సంబేపల్లికి సంబంధించి మరి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసులు మరి ఆయనకు అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయము, చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పోసాని మురళీకృష్ణ గారు ఎప్పుడు కూడా డిబేట్లలో న్యాయపరంగా, చట్టపరంగా, మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఏదైతే ఉన్నాయో మరి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకులను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నందుకు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళు ఏదైతే చెప్పినట్టుగానే రెడ్ బుక్ లో ఏదైతే ఆయన పేరును పొందుపరిచిన తర్వాత మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రెడ్ బుక్ పరిపాలనను కొనసాగిస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, సానుభూతి పరులను మరి అక్రమైన కేసులు బనాయిస్తూ మరి వాళ్ళను అరెస్ట్ చేస్తూ మరి వాళ్లకు రిమాండ్లకు పంపిస్తున్న పరిస్థితి ఈరోజు మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఒకటే నేను ఈ కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే కోరదలుచుకున్నాను. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమైపోయాయి? మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైపోయాయి? మరి ఆ హామీలు నెరవేర్చాలని ఏ కోశాన మీకు లేదు, చిత్తశుద్ది లేదు. పేద ప్రజలకు మరి అదైతే బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు మీరు ఇచ్చిన హామీలేంటి? మరి ఈరోజు ఈ 9 నెలల కాలంలో మీరు
ఆ ఇచ్చిన హామీల్లో ఎంతవరకు హామీలు నెరవేర్చి ప్రజలకు మేలు చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి, ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోండి. ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తారని చెప్పి ఆలోచన చేసి ప్రజలకు మీకు పట్టం కట్టడం జరిగింది. మరి అలాంటిది చేయకోకుండా, మరి ప్రజలకు మేలు చేయకోకుండా, ప్రజలకు మంచి పరిపాలన అందించుకోకుండా మరి ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ఇబ్బందులు పెట్టడము, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్లకు ఇబ్బంది పెట్టడము, మరి అదేవిధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి వాళ్లకు రిమాండ్కు పంపించడం తప్ప మీరు ఈ 9 నెలల కాలంలో చేసింది శూన్యం. మరి అలాంటిది ఈరోజు పోసాని మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేయడం నిజంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే సబ్జెక్ట్ పరంగా మాట్లాడే వ్యక్తి, మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకులని ప్రజలకు తెలియజేసే విధంగా మరి ఆ రకంగా మాట్లాడే వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్ర్యం కూడా లేని పక్షంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎవరన్నా మాట్లాడాలన్నా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడన్నా ఈరోజు భయపడుతున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపరించిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి ఈరోజు కేవలం ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి గుర్తు చేస్తే కూడా మరి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి ఈ రకంగా ఈ దుర్మార్గమైన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఈ రోజు నడుస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం.